డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది సార్ బడ్జెట్? హ్యాపీయా? పార్టీ కాబట్టి వ్యతిరేకిస్తారా లేకపోతే ఎట్లా చూస్తున్నారు? లేదు, బేసిక్ పాయింట్ ఏంటంటే ఇది 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి ద్రోహం చేసిన బడ్జెట్ ఇది. ఇది ఎంత పెద్ద ద్రోహం అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి ద్రోహం ఇది. ఈ బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలోనే. తెలంగాణలో దాదాపు 92% మంది అణగారిన పేద వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు. ఇలాంటి అణగారిన పేద బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి. ఆ మూడింటికి సంబంధించిన ఈ బడ్జెట్లో ఏముంది అని అడుగుతున్నాం. ఓకే, ఇది ఒక పచ్చి 420 చీటింగ్ ద్రోహపూరితమైనటువంటి బడ్జెట్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం ఏ భ్రమంలో ఉన్నామంటే ఇక్కడ లక్షల కోట్లు వేల కోట్లు అని మాట్లాడుతున్నారు. లక్షల కోట్లు వేల కోట్లు పంచేది 10 మందికా 100 మందికా? 4 కోట్ల మంది ఉన్నాయి తెలంగాణలో. వేల కోట్లు అని అంటే ఎవరికి ఆ పైసలు? అంటే చిల్లర పైసలు ఇసిరేయటం. 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజల మీద శవాల మీద ఇసిరేసే చిల్లర పైసలతో సమానం ఈ బడ్జెట్. ఒక చిల్లర పైసలతో ఈ బడ్జెట్ చిల్లర పైసలతో ఈ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో మీరు చెప్పాలి. ఏ విధంగా మార్పు వస్తుంది? మీరు పెట్టిన ఇంత భయంకరమైన లైన్ ఒకటి మీరు ట్వీట్ చేశారు. అదే అడుగుదాం అనుకున్న ఫస్ట్ క్వశ్చన్. చెప్పండి. బుద్ధి లేని బడ్జెట్ ఇది, గుద్ది సంపండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల పైన చిల్లర పైసలు ఇసిరేసినట్టుగా ఉంది ఈ బడ్జెట్ కథ. ఎగ్జాక్ట్లీ. గుద్ది సంపడం అంటే? గుద్ది సంపడం అంటే ఓటు అనే ఆయుధంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గుద్ది సంపుతాం. ఎందుకంటే ఇది బుద్ధి లేని బడ్జెట్. వీళ్ళకి జ్ఞానం లేదు, దూరదృష్టి లేదు, పరిపాలన అనుభవం లేదు, ప్రజలకి మానవీయ కోణంలో చేసే జ్ఞానం లేదు. ఈ బడ్జెట్ అనేది అసలు ఎక్కడా ఇంతవరకు దేశ చరిత్రలో ఇంత దుర్మార్గమైన బడ్జెట్ నేనైతే చూడలేదు. ఎందుకు? 2-3 కారణాలు మాట్లాడుతాను. 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోసపోయి అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే 10 ఏళ్ళు మోసం జరిగిందని అక్కడ మాట్లాడారు. 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది అని మళ్ళీ 3 కోట్ల మంది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజానీకం యొక్క ఓట్లను దండుకుంటూ వీళ్ళకి అనేక మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చి వచ్చింది? ఎంత పెద్ద హామీలు ఇచ్చి వచ్చింది ఇక్కడికి. విద్యకి కేటాయించేది ఎంత? అంత దారుణంగా అంటే ఒక తండ్రి ఉంటాడు సార్. ఇక్కడ బడ్జెట్ని మనం గ్రామీణ భాషలో చెప్పాలి ప్రజలకి. బడ్జెట్ అంటే ఏదో అర్థం కాని ఏదో ఫారెన్ పదం కాదు అది. బడ్జెట్ అనేది ఒక తండ్రి ఉన్నాడు సార్. ఇంటికి పెద్ద ఉన్నాడు తండ్రి. ఆ తండ్రి ఏం చేస్తాడు? నేను ఈ హాస్పిటల్ మీకు చూపించను, హాస్పిటల్కి ₹1 ఇయ్యను అని అంటే పోరగాళ్ళు చచ్చిపోతారు వైద్యం లేక. నేను మిమ్మల్ని చదివాను, మిమ్మల్ని స్కూల్లో చేర్పియాను, మీకు స్కూల్కి పోవడానికి పైసా ఇయ్యను అంటే చదువు చచ్చిపోతుంది. ఇంట్లో ఏమి ఇయ్యను అని అంటే ఇంట్లో వెళ్ళదు. అంతే కదా. అట్లనే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి పాత్ర ముఖ్యమంత్రిది. ఇదంతా చేసింది ముఖ్యమంత్రే, బట్టి కాదు, ఇంకోళ్ళు కాదు. ఆ ముఖ్యమంత్రి 4 నిపుణులైన ఎవరో ఒక 4 ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని ఈ మాయా బడ్జెట్ని తయారు చేసి ఎట్లయితుంది ఇప్పుడు రైతులకి మొత్తంగా రైతు సంక్షేమానికి, రుణమాఫీకి, భరోసాకి, బోనస్కి, కూలీల బీమాలకు, లేకపోతే కూలీలకు ఇచ్చే బంధు, ఇంకోటి నీటిపారుదల రంగము, ప్రాజెక్టులు, ఇవన్నిటికి దాదాపు ఒక 70-80 వేల కోట్లు పెట్టినాం మేము. ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు కదా వాళ్ళు. రైతు ప్రభుత్వం అని అంటే ఒకటే మాట అండి. అసలు రైతులు ఎవరు అని అంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక చిన్న సన్నకారు రైతులు ఒక 100కి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల లోపు అతనే కాయ కష్టం చేసుకునే రైతులు ఉంటారు. ఇక్కడ రైతు అనగానే మోసం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో. ఎందుకు అంటే ఇక్కడ భూస్వాముల చేతిలోనే ఇంకా 90% భూమి అగ్రకులాల చేతిలోనే ఉంది. ఇక్కడ 90% ల్యాండ్ రెడ్డి, వెలమ, ఖమ్మం, కర్ణం, కాపు ఈ 5 కులాల చేతిలో ఉంది ప్రజెంట్ ల్యాండ్. ఆ రిమైనింగ్ 10-20% ల్యాండ్ మాత్రమే ఈ తెలంగాణలో ఉన్న 80-90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి 20% ల్యాండ్ ఉంది. 80% ల్యాండు ఒక 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతిలో ఉంది. అలా అన్నప్పుడు రైతులకు కలిగే మేలన్నీ వాళ్ళకే కలిగిద్ది. అయినా రైతులకు ఏముంది సార్? ఆ రుణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే చిన్న బడ్జెట్, దాంతో రైతుల జీవితాల్లో అట్టడుగు వర్గాలైనటువంటి కూలినాలి చేసుకొని వాళ్ళు
లేకపోతే కౌలు రైతులో లేకపోతే సన్న చిన్నకారు రైతులకు ఒరిగేది ఏముంది? ఇక్కడ అది కాదు కదా మనం మాట్లాడాల్సింది. తెలంగాణలో బేసికల్గా 3 పాయింట్లు కావాలి. ఇప్పుడు ఒక తండ్రి నేను హాస్పిటల్కి ఖర్చు పెట్టను అని అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లగాళ్ళు చచ్చిపోతారు. అంతే కదా, 100% వైద్యం లేక చచ్చిపోతారు. అవును. మేమేమంటున్నామంటే ఒక నీలోఫర్ హాస్పిటల్ ఉంది, ఒక గాంధీ హాస్పిటల్ ఉంది, ఒక ఉస్మానియా ఉంది, ఇంత పెద్ద వైద్యం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్కి వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అని అడుగుతున్నాం. మేమేం కోరుతున్నామంటే విద్యకి వైద్యానికి 45-50% డబ్బులు కావాలి. 40-50% పర్సంటేజ్ 40 to 50% బడ్జెట్ని విద్యకి వైద్యకి కేటాయిస్తే మా బతుకులన్నీ తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీల బతుకులన్నీ లేస్తే ఏంటి? హాస్పిటల్ చుట్టూ తిరగటం. అదే ప్రతి ఒక్కరికి వైద్యాన్ని సంపూర్ణమైన నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందిస్తే కొన్ని లక్షల రూపాయల బడ్జెట్ ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల బడ్జెట్ ఇచ్చిన వాళ్ళు ఇతరు వైద్యం చేపిస్తే అదే బిడ్డలకి అదే ఇంట్లో ఉన్న బిడ్డలకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒక నాణ్యమైన చదువుని ప్రభుత్వమే చక్కటి విద్యను అందించగలిగి ఆ పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తే 100 కోట్ల రూపాయలు ఆ ఇంటికి ఇచ్చినోడే ఇతడు. 1000 రూపాయలు నేను 1,00,000 రూపాయలు అనట్లే. ఎందుకు? తరతరాల జీవితం మారుతుంది కాబట్టి. నెక్స్ట్ 100 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినోడు అవుతాడు రేవంత్ రెడ్డి. ఆ హాస్పిటల్స్కి చక్కటి వైద్యాన్ని అందించగలిగితే ఆ ఇంటికి లక్షల రూపాయలు ఇచ్చినోడు అవుతాడు. ఈ రెండు ఎందుకు చేయట్లే అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వరల్డ్లో ఎక్కడా లేదు ఇలాంటి హాస్పిటల్స్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి. గ్లోబల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ బతకాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ని చంపేయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ని చంపేస్తే యశోద బతుకుతుంది, ప్రభుత్వ హాస్పిటల్స్ని చంపేస్తే అపోలో బతికిద్ది, ప్రభుత్వ హాస్పిటల్స్ని చంపేస్తే ఆసియా గ్యాస్ట్రోఎంట్రాలజీ బతికింది. మీకు తెలియదు ఇంకా మెడికోవర్ అని కొత్తది వచ్చింది. మెడికోవర్ ఈ ఎట్లా బతుకుతాయి? ఈ బతికేది ఎట్లా అనంటే ఈ ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థని చంపేసినప్పుడు గ్లోబల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్ బతుకుతాయి, గ్లోబల్ హాస్పిటల్స్ బతుకుతాయి. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే విద్యని వైద్యాన్ని రెండింటినీ ఈ బడ్జెట్ తెలంగాణ విద్యారంగాన్ని తెలంగాణ వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి 6 అడుగుల కత్తితో చంపేసిండు పొడిసి. 6 అడుగుల కత్తి తీసుకొని తెలంగాణ వైద్య రంగాన్ని విద్యారంగాన్ని గుండెల్లో కత్తి పెట్టి చంపేసిండు 2 రంగాలని. దీనివల్ల 3 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ పేద వర్గాలు చచ్చిపోవాలి. ఈ పని చేసిండు.